నీ జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని వెనక ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆలస్యం చేసినా దేవుడు న్యాయమే చేస్తాడు. ఆయన నీకు అన్యాయం చేయడని నువ్వు మర్చిపోవద్దు. ఈ రోజున ఒకరోజు ఒక తల్లి మండుచున్న ఎండలో తన చిన్న వ్యాపారం చేసుకుని ఆ తల మీద ఒక పలికి పెట్టుకుని ఆ పండ్లు అమ్ముకుంటూ వెళ్తూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. చాలా దాహంగా ఉంది. ఆ మార్గంలో ఎక్కడ నీళ్లు దొరకలేదు. వెళ్తుండగా ఒక మామిడి తోట కనిపించింది. ఆ మామిడి తోట దగ్గరికి వెళ్ళి ఆ మామిడి తోట యజమానిని, అయ్యా నాకు చాలా ఆకలిగా ఉంది, దాహంగా కూడా ఉంది, నాకు తినడానికి చిన్న ఒక మామిడి పండు ఏదైనా ఇస్తారా అని అడిగేది. అప్పుడు మామిడి తోట ఆయన అన్నాడు, యజమానుడు అన్నాడు, సరే ఉన్నాం, ఎక్కడే ఉండు, నేను వెళ్ళి నీకు మంచి మామిడి పండు తీసుకుని వస్తాను అని వెళ్ళాడు. తోట లోపలికి వెళ్ళాడు. ఆ తోటలోకి వెళ్ళిన తర్వాత ఏమే అలాగే నిలబడి ఉంది. ఆయన 10 నిమిషాలైనా రాలా, 15 నిమిషాలైనా రాలా, 20 నిమిషాలైనా రాలా. ఏమో చాలా లోపల ఒక పక్క ఆకలి, మరొక పక్క దాహం, మరొక పక్క కోపం. ఎందుకంటే ఆమె తల మీద ఉన్నటువంటి ఆ గంప లేదా పలికిని బుట్టను కూడా తీసుకుని వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఆమె లోపల చాలా కోపం వచ్చేస్తుంది. మామిడి పళ్ళు ఇవ్వకపోతే ఎవరని చెప్పాలి, కానీ ఆయన నాకు ఇలాగా వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు, ఎంతకీ రాలేదు. వెళ్తా నా తల మీద ఉన్నటువంటి గంపను కూడా తీసుకుపోయాడు. ఆయన ఎవడేమన్నాడు ఇక మామిడి పన్ను లేదని చెప్పొచ్చు కదా. మా లాంటి వాళ్ళని చూస్తే ఎందుకంత చిన్న చూపు అని ఆమె లోపల గొనుక్కుంటూ ఉంది, సనుక్కుంటూ ఉంది. 1 గంట అయింది. ఈలోపు ఆ తోట యజమానుడు ఆ తల మీద ఆమె గంపని పలికిని తీసుకెళ్ళాడు కదా, ఆ గంప నిండా మామిడి పళ్ళు కోసుకుని తన తల మీద పెట్టుకుని వచ్చి ఆమెకి ఇస్తున్నాడు. అమ్మా దయతో క్షమించండి, కొంచెం ఆలస్యమైంది. నువ్వు నోరు తెరిచి నాకు దాహంగా ఉంది, నాకు ఆకలిగా ఉంది, ఏదైనా చిన్న మామిడి పండు ఏమని అడిగావు కదా, అప్పుడు నేను నోరు తెరిచి నువ్వు అడిగావు. ఈ మామిడి తోటలో రకరకాల చెట్లు ఉన్నాయి. మనకు కూడా చూసారా, బంగిని పిల్లని, తర్వాత రసాలని, ఎన్నో చాలా రకాల కాయలు ఉంటాయి కదా. అలాగనే ఈ తోటలో శ్రేష్టమైనటువంటి మామిడి పండ్లు ఉన్నాయమ్మా. అందుకని నీకు శ్రేష్టమైన మామిడి పండ్లు తేవాలని బంగినపిల్లి చెట్టెక్కి కొన్ని కాయలు కోసాను, మరొక చెట్టెక్కి మరొక కాయలు కోసాను. ఎన్ని రకాల పేర్లు కలిగినటువంటి చెట్లుని అన్ని రకాల పళ్ళు నీ కోసం తీసుకుని వచ్చేవరకు ఆలస్యమైందమ్మా అని ఆ గంప తీసి ఆమె చేతులు ఆమె తల మీద పెట్టినప్పుడు వెంటనే ఆమె కన్నీళ్ళు కారుస్తూ ఉంది. అయ్యో ఎంత పాపిష్టి దాన్ని, కొంచెం సేపు ఓర్చుకోలేక ఆ యజమాన్ని అపార్థం చేసుకుని నా ఇష్టం వచ్చినట్టుగా తన నోట్లో గొనుక్కున్నాను, తిట్టుకున్నాను. కానీ ఆయన నా కోసం శ్రేష్టమైన పళ్ళును, ఈ తోటలో రకరకాల శ్రేష్టమైన పళ్ళు తీసుకొచ్చి దానికి ఆయన ఆలస్యం చేస్తే నేను పాపిష్టిదని చెప్పుకున్నానని తనలో తాను నిందించుకుని ఆమె దేవుడి సంధిలో ప్రార్థన చేస్తూ ఆమె క్షమాపణ కోరుకుని ఆమె కృతజ్ఞతగా అక్కడి నుంచి ఆమె తిరిగి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుడు కూడా ఈరోజు నీ జీవితంలో నువ్వేది అడిగావో కొన్ని దినాలు బట్టి, కొన్ని నెలలు బట్టి, కొన్ని సంవత్సరాలు బట్టి ఏ విషయం కొరకైతే నీవు ఎదురు చూస్తున్నావో, ప్రార్థన చేస్తున్నావో,
దేవుడు నీకు శ్రేష్టమైన దాన్ని ఇవ్వటానికి ఆలస్యం చేస్తున్నాడు. కానీ దేవుడు నీ విషయంలో అలక్ష్యం చేయట్లేదు. ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన నీ కార్యం అలక్ష్యం చేస్తున్నాడు అని కాదు, ఆయన నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. చూసారా, దేవుడు నీ యందు దయ చూపవల్లని ఆలస్యం చేస్తున్నాడట, మిమ్మల్ని కరుణింపవల్లని ఆయన నిలబడి ఉన్నాడంట. దేవుడు న్యాయము తీర్చే దేవుడు. తన కొరకు కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు అని ప్రభు చెప్తున్నాడు. ఆ స్త్రీ ఏం చేసింది? కొంచెం ఆలస్యం వరకు యజమాని మీద గొనుక్కుంది, సనుక్కుంది. కానీ ఆ యజమానుడు తన కోసం శ్రేష్టమైన పనులు తేవటం కోసం ఆలస్యం చేశాడు. ఈరోజు నీ యందు దయ చూపవాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. నీకు న్యాయం చేయాలని దేవుడిని కరుణించాలని నిలబడి ఉన్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకో. ఆ దేవుడు ఆయన కొరకు కనిపెట్టుకున్న వారందరూ ధన్యులని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు దేని విషయంలో కనిపెట్టుకుంటూ ఆలస్యమైంది? నీ బిడ్డల వివాహం విషయంలో ఆలస్యమైందా? దేవుడు శ్రేష్టమైనటువంటి కుమారుని లేదా కుమార్తెని నీ బిడ్డకి భార్యగా లేదా భర్తగా తీసుకొస్తాడు. గర్భపిల్ల విషయంలో లేట్ అయిందా? దేవుడు శ్రేష్టమైనటువంటి వాగ్దాన పుత్రుని నీ కుమార్తె దయచేయబోతున్నాడు. ఉద్యోగ విషయంలో లేట్ అయిందా? దేవుడు మంచి, నువ్వు అంతకుముందు చేసిన దానికంటే రెట్టింపు జీతంతో దేవుడు నీకు మంచి కంపెనీస్ లేదా మంచి ఉద్యోగాన్ని దేవుడు నీకు సెలెక్ట్ చేశాడు, దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నువ్వు ఏ విషయంలో అయితే దేవుడు స్వస్థత విషయంలో ప్రార్థన చేస్తున్నావా, ఈరోజు ఆలస్యం అవ్వచ్చు కానీ అద్భుతమైన స్వస్థతను దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో దేవుని కొరకు కనిపెట్టు, ప్రార్థన చేయి. ఆ దేవుడు నిర్ణయ కాలంలో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎస్తేర్ అనే ఒక బైబిల్లో ఒక ఆమె ఉంది. ఆమె యూదురాలు, దేవుని నమ్ముకున్న ఆమె. అయితే షూషాను కోటలో ఆ రాజుగారు తన స్వయంవరం వివాహము నిమిత్తమై బబులోన్లో ఆ షూషాను కోటలో ఉన్నటువంటి కన్యకలందరినీ కూడా ఆయన ఆహ్వానించాడు ఆ కోటలోనికి. వస్తే కంటే శ్రేష్టమైన ఆమెని వివాహం చేసుకుందామని 127 సంస్థానములో కన్యకులు ఆ అంతఃపురంలోకి తేబడ్డారు. అక్కడ 12 మాసాలు వాళ్ళు క్రియలు సిద్ధపరచుకోవడానికి ఏర్పాటు చేశారు. అయితే ఆ 12 మాసం అయిన తర్వాత ఒక్కొక్క చిన్నది తన వంతు వస్తుంది. రాజుగారి దగ్గరికి వెళ్తున్నారు. రాజుగారు ఆ ఇంటర్వ్యూలో, ఆ స్వయంవరంలో, ఆ వివాహ కార్యక్రమంలో పాల్పొంపులు పొందుతున్నారు. వచ్చేస్తున్నారు, వెళ్తున్నారు. కన్యకలందరూ సిద్ధపాటు కడిగి వెళ్తున్నారు. అయితే రాజుగారు ఎవరిని సెలెక్ట్ చేస్తాడో వాళ్ళ పేరు పెట్టి పిలిస్తేనే కానీ వాళ్ళు వెళ్ళకూడదు. వాళ్ళు సెలెక్ట్ అయినట్టు కాదు. అందరూ వెళ్తున్నారు కానీ రాజుగారు ఎవరి పేరు చెప్పలేదు. అందరూ వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ ఎస్తేరు అనే ఒక ఆమె ఉంది కదా, ఆమెని పిలవలేదు. కానీ ఏమో వంతు 7వ సంవత్సరమున టేబేతు నెల 10వ నెలలో వచ్చిందంట. 7వ సంవత్సరంలో. ఏమకంటే ముందు కన్యకలందరూ వెళ్ళి వస్తూ ఉన్నారు. కానీ ఎస్తేరు మాత్రం ఆలస్యమైంది. ఆమెకంటే చాలామంది ముందు వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ ఈమె మాత్రం దేవుడి విషయం మీద కనిపెడతా తన తండ్రి ఏం చెప్పాడో ఆ విషయంలోని దేవుడి కొరకు నమ్మకంగా ఉంటూ హేగే నిర్ణయించిన అలంకారం తప్ప అది ఏది కోరకుండా దేవుడు ఏం చెప్పాడో ఆ విధంగానే కనిపెడుతూ ఉంది. కానీ ఈమె కంటే ముందు వెళ్ళి వాళ్ళందరూ కూడా రాజుగారు పిలవలేదు. ఎస్తేరు వంతు వచ్చింది, రాజు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు టేబేతు నెల 10వ నెలలో అప్పుడు రాజుగారు ఒక మాట అన్నాడు. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను.
కన్నికలందరికంటే అతని వలన దయాదాక్షములు పొందెను. ఆమె వస్తీకి బదులుగా రాణిగా నియమించబడెను. చూసారా, దయ పొందిందంట. ఎస్తేరు కన్నికలందరూ ఏమంటే కన్నికలు చాలామంది ముందెళ్ళారు అనుకున్నచ్చు. ఇంకా నేనెందుకులే, నాకంటే ముందెళ్ళిపోయారు కదా, ఎవరో ఒకరు సెలెక్ట్ అవుతారు, రాజుగారు యువరాణిగా సెలెక్ట్ అయిపోతారు అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడు ఎస్తేరు విషయంలో ఈమెకి 7వ సంవత్సరంలో 10వ నెలలో వెళ్ళినప్పటికీ కూడా ఈమె పట్ల దేవుడు చూపించి కన్నికలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించాడంట. అక్కడ స్త్రీలందరికంటే ఎస్తేరు దయాదాక్ష్యములు పొందుకుందంట. అందుకని ఆమె 127 సంస్థానములకు యువరాణిగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆలస్యమైన దేవుడి న్యాయమే చేసేది ఎస్తేరు విషయంలో. దేవుడు ఎన్నో అద్భుతం జరిగించాడు. ఒకటి, ఒక బానిసరాలుగా చెరపట్టుబడిన ఎస్తేరు ఒక మహాచక్రవర్తిని తన భర్తగా దొరికాడు. నీ బిడ్డల వివాహం విషయంలో కూడా సంబంధాలు పోయినాయి అనుకోవద్దు, దానికంటే శ్రేష్టమైన సంబంధం వస్తుంది. ఆ తర్వాత బానిస పని చేసుకునే చెరపట్టుబడిన ఎదురాలు ఈ రోజున యువరాణిగా దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈరోజు నీ బిడ్డల ఉద్యోగాల విషయాల్లో, నీ బిడ్డలు ఏ విషయాలు అయితే ప్రయత్నం చేస్తున్నారో శ్రేష్టమైన ఉద్యోగం, శ్రేష్టమైన అధికారాన్ని నీ బిడ్డలకి ఇవ్వబోతున్నాడు. పిల్లల ఆలస్యమైందని నువ్వు దేవుడు ఏదో నిన్ను అన్యాయం చేసాడు అనుకోవద్దు. ఆలస్యమైన నీ జీవితంలో దేవుడు న్యాయమే చేస్తాడు, ఆయన అద్భుతం చేస్తాడు. శారా గర్భఫలం విషయంలో దేవుడు నన్ను పిలిచాడు, ఇంకా నాకు గర్భఫలం ఇవ్వలేదు, నా వయసు ఉడికిపోయిందని తొందరపాటు కలిగి ఆగర్ని తన భర్తకిచ్చి వివాహం చేసింది. కానీ దేవుడు ఆలస్యమైన వాగ్దాన పుత్రుడిని శారాకే దేవుడు ఇస్సాకుని దేవుడు గర్భఫలాన్ని తెరిచించాడు. నీ జీవితంలో కూడా 35 సంవత్సరాలు బెతెస్దా కోనేరు దగ్గర అతను కనిపెట్టుకుంటే 35 సంవత్సరాలు ఆలస్యమైంది అనుకున్నప్పుడు కూడా ఎదురు చూస్తే దేవుడు అతని దగ్గర కొంచెం అద్భుతమైన స్వస్థతని దేవుడు అనుగ్రహించాడు. పిల్లలు, ఈరోజు నీ జీవితంలో ఏ కార్యం ఆలస్యమైందని నువ్వు అసహనంతో ఉన్నావో, కృంగిపోతున్నావో, దేవుడు ఆలస్యం చేశాడు కాబట్టి నిన్ను అలక్ష్యం చేయలేదు. ఆయన అద్భుతమే చేస్తాడు కానీ దేవుడు నిన్ను ఆయన ఆదవర్షి దేవుడు కానే కాదు. కాబట్టి దేవుడి సన్నిధిలో ఆయన దయ కొరకు, ఆయన కనికరం కొరకు నువ్వు ప్రార్థించు. ఆలస్యం చేసిన జీవితంలో అద్భుతం జరగబోతుంది. అద్భుతాన్ని నువ్వు స్వతంత్రించుకోవటానికి ఆ దేవుడి వైపు చూడు. దేవుడి జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించును కాక. ఆమేన్.